ముందుగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. కార్తిక్ గారు, మీ నుంచే మొదలు పెడదాం. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఈ అంశాల గురించి మాట్లాడుకోవాల్సింది పోయి మీరెంత తప్పు చేశారు, మేమేం తప్పు చేసాం, మీరు చెప్పే లెక్కల్లో తప్పులున్నాయి, మేము చెప్పే లెక్కల్లో తప్పులున్నాయంటూ ఈరోజు వీధి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు రాజకీయ పార్టీలకు వస్తుంది? ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో చర్చించవచ్చు, లేదంటే ప్రెస్ క్లబ్ లో చర్చించవచ్చు. సో రకరకాల అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. ఈ అంశాలపై చర్చించుకోకుండా ఒకళ్ళకొకళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ మీ పార్టీల దగ్గర, మీ పార్టీ కేంద్రాల దగ్గర, మీ పార్టీ ఆఫీసుల దగ్గర చర్చించుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటి అసలు ఈ అంశాల వల్ల, ఈ రచ్చ వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం అనేది ప్రజానికం ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు సార్? అయితే ముందుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పెద్ద హైడ్రామా నడిపి మేము ఏదో లాభం పొందేద్దాము, మీడియాలో మేము బతికి చాలా రోజులైంది, కనిపించి కూడా చాలా రోజులైంది, రైతు బంద్ వేసేసిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ ప్రజలు మర్చిపోతారు, ఇంకా మాకేం సోర్స్ లేదు ఇక్కడ అని చెప్పేసి ఏదో పెద్ద ఈరోజు రాష్ట్రంలో ఒక అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేసి తేలిపోయారు మొత్తానికి కూడా. అయితే వీటన్నిటి మధ్యలో బీజేపీ పార్టీ ఒక పెద్ద జోకేసింది ఈరోజు. రైతు బంధుకు సంబంధించి కూడా చర్చ వచ్చింది. గతంలో కేసీఆర్ వేస్తే ఎక్కడ సభలు సమావేశాలు పెట్టుకునే రైతు బంధు వేసేవాళ్ళు, రైతు బంధుకు కూడా ఈ సభలు సమావేశాలు ఎందుకోసం పెడితే మీకేమైంది అంటున్నా? సభ పెట్టి మేము ప్రజల్ని కలుస్తామంటే మీరంటే దొరలు గడిలు కట్టుకొని గడిలో బతికిండ్రు, ప్రజల్ని కలవలేదు, మనుషుల్ని తాకడానికి మీకు ఇష్టం లేకునిడే. మేము అట్లా కాదు కదా, మేము ప్రజల్లో నుంచి వచ్చినాం. 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి 20 సంవత్సరాలు ప్రజలతోనే బ్రతికినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా ప్రజల మధ్యలో పారదర్శకంగా మీడియా వేదిక పైనే చేస్తున్నాడు. మీలాగా దొంగచాటుగా చేసింది ఏం లేదు. ఎందుకంటే మేము ప్రజలకు నేరుగా ప్రజల మధ్యలో చేస్తున్నాం, ఎందుకంటే మేము నిజాయితీగా చేస్తున్నాం. గతంలో మీరు ఎందుకు దొంగచాటుగా చేసిరంటే మీరు కొండలకు, గుట్టలకు, పెట్రోల్ బంకులకు, ఫంక్షన్ హాళ్లకు ఇచ్చారు కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారికి టోకెన్ అమౌంట్లు ఇవ్వడానికి రైతు బంద్ చేసిండ్రు కాబట్టి మీరు దొంగచాటుగా చేశారు. మేము ప్రజలకు పారదర్శకంగా మీడియా వేదిక పైన ప్రజలందరి సాక్షిగా చేస్తున్నాం కాబట్టి నిజాయితీగా చేస్తున్నాం. ప్రతి సభలో సీఎం, ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఢిల్లీ వెళితే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, ఢిల్లీ వెళ్తే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు, ఇక ఒక రకంగా చెప్పాలంటే అసలు విలువే లేనట్లు ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడాల్సి వస్తుంది? ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల తెలంగాణకు వచ్చే పెట్టుబడులపై కానీ, తెలంగాణను చూసే విధానంలో కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ ఆటంకాలు ఏర్పడవా? ఏం లేదు. అంటే చెప్పిన కాంటెస్ట్ లా మనం ముందు మాట్లాడిన దాన్ని మనం వదిలేస్తున్నాం. ఆయన ఏం చెప్పిండు? గతంలో మీరు చేసినటువంటి పనులు, వ్యవహరించిన తీరును బట్టి ఢిల్లీలో మనకి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిండు. కానీ ఆ విషయం ఆయన గురించి చెప్పలేదు. గతంలో మీరు ప్రధానమంత్రి పట్ల, నేను నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతలేను, ఈ దేశ ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నా, ప్రధానమంత్రి పట్ల మీరు వ్యవహరించిన తీరు కానీ, కేంద్ర ప్రభుత్వం పట్ల మీరు వ్యవహరించిన తీరు పని, వీటన్నిటి విషయాన్ని నేపథ్యంలో తెలంగాణ సమాజం యొక్క గౌరవం తగ్గిపోయింది, దానివల్ల మనకి ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినాయని ఆ కాంటెస్ట్ చెప్పిండు. కానీ తెలంగాణకి ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆ సమస్య ఉందని వారు చెప్పలేదు. అయితే ఈరోజు బీజేపీ పార్టీ మాట్లాడినటువంటి ఒక విషయంలో నేను ఒక మాట చెప్తాను సార్. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడి మేమేదో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనుకుంటున్నామని అని వాళ్ళు అనుకుంటున్నారు. సో మళ్ళా వచ్చే ప్రభుత్వంలో మేము వస్తామని వాళ్ళు ఏదో మాట్లాడారు ఈరోజు, నేను చూసిన. అయితే సార్ మీరు ఈరోజు ఎస్ఐఆర్ గురించి కూడా ఆయన వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడిపోయాడు. సార్ ఒక నిమిషం సార్, మీరు ఎస్ఐఆర్ ని బెంగాల్కి ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? ఎటువంటి ఆరోపణ లేకుండా ఈరోజు తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణలో ఈ రోజు జరిగిన ఈ రోజు గురించి జస్ట్ ఇది రిలేటెడ్ అంతే, నేను దీని డెప్త్కి పోను. ఏ అవినీతి ఆరోపణ లేనటువంటి కేరళని మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోరు? కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా బాల్క సుమన్ మాట్లాడింది మనం విన్నాం కదా, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని. సో దాని కొనసాగింపే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రకరకాల